కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటమి కారణంగా కొందరు వైసీపీ నాయకులు పార్టీలు మారినప్పటికీ మరికొందరు సైలెంట్గా ఉండిపోయారని చెప్పవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే నాయకులంతా ఒక్కొక్కరుగా తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని వార్తలొస్తున్నాయి. దీంతో అతను ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారన్న సందేహాలు చర్చనీయాంశంగా మారాయి. మల్కీపురం నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాపాక వరప్రసాద్ ముందుగా కాంగ్రెస్ పార్టీలోనూ అనంతరం తెలుగుదేశం పార్టీలోనూ చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాజోలు నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించి రికార్డు సృష్టించిన రాపాక పేరు అప్పట్లో మారుమోగిందని చెప్పవచ్చు. అంతలా గుర్తింపు పొందిన నాయకుడు ప్రజల్లోకి రాలేకపోతున్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పరిస్థితుల కారణంగా వైసీపీ పార్టీలో చేరిన రాపాక జన సైనికుల నుండి తీవ్ర విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఇక 2024 ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ అమలాపురం నుండి ఎంపీగా పోటీ చేసి పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఓటమితో రాపాక సైలెంట్ అయ్యారని, ఎక్కడా పార్టీ సమావేశాల్లో కనిపించడం లేదంటూ చర్చ జరుగుతోంది. అయితే రాజోలు కాదని అమలాపురం నుండి ఎంపీగా పోటీ చేయించడం అతను జీర్ణించుకోలేకపోయారని, అప్పటి నుండి వైసీపీ పార్టీ తీరుపై మండిపడుతున్నారని వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా అధిష్టానం ఆయన మాటను పట్టించుకోకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణాలతో రాపాక వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు జనసేన పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ గతంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాపాక పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శించడంతో జనసేనలో చేర్చుకునే అవకాశాలు లేదని అర్థమవుతోంది. ఇక టీడీపీ, బీజేపీ పార్టీలో చేరడానికి అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరే ఇతర అవకాశాలు లేకపోవడంతో రాపాక వైసీపీ పార్టీలోనే కొనసాగుతారని సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ రాపాక ఇక ముందు కూడా వైసీపీ పార్టీలోనే కొనసాగుతారా లేక వేరే పార్టీలోకి మారతారా అన్నది వేచి చూడాల్సిందే మరి.